నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేయండి, ಲೈಕ್ చేయండి, ಶೇರ್ చేయండి. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಹೆಸರು ಅರ್ಜುನ್. ನಮ್ಮ ವಿಡಿಯೋನಲ್ಲಿ ಇವತ್ತು ದಿನ ತುಂಗಭದ್ರಾ ಡ್ಯಾಮ್ ಏನು ವಾಟರ್ ಆಗಿದೆ ನಮ್ಮ ಹೇಳ್ತೀನಿ. ನಮ್ಮ ವಿಡಿಯೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ಇವತ್ತು అంటే 10వ తారీఖు 8వ నెల ఆగస్టు 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి తుంగభద్ర డ్యాము 80 టీఎంసీకి చేరువలో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేపాటికి డ్యాము పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే పెద్దగా కనిపిస్తుందన్నమాట. అంటే 80 టీఎంసీకి 1 టీఎంసీ మాత్రమే తక్కువ ఉంది. అంటే 79 టీఎంసీ వచ్చి చేరింది ఈ రోజుకి. కొన్ని పాయింట్స్ తక్కువ, అంటే కొన్ని క్యూసెక్స్ తక్కువ. 79 టీఎంసీ అంటే 78 టీఎంసీలో 902 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేపాటికి ఇన్ఫ్లో 43,000 చిల్లర అయితే రావడం జరిగింది. ఈరోజు ఉదయం 6:30కు చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో 43,000 చిల్లర అయితే రావడం జరిగింది. అలాగే మనకి చూసుకున్నట్లయితే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే వదలలేదు. రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే 1000 క్యూసెక్స్ ఎత్తినారు. అలాగే రైట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే 1033 క్యూసెక్స్ అయితే ఎత్తినారన్నమాట. రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే అస్సలు లేదు. ఈరోజు 50 క్యూసెక్స్ ఎత్తుతాండ్రి. ఈరోజు బంద్ చేసి ఉన్నారు. అది ఏ కారణం అనేది తెలియాలి. రేపు మీటింగ్ విడిచేదాని కొద్దీ ఎందుకు బంద్ చేసినారనేది, అంటే ఒకేసారిగా వదులుతారా, 1 టీఎంసీ లేకుంటే 2 టీఎంసీలు మన సైడు అనేది చూసుకోవాలన్నమాట. చాలా మటుకు అనంతపురం, గుంటకల్, ఈ రాగులపాడు చాలామంది ఇక్కడ రైతులు కాలువల దగ్గర కాచుకొని కూర్చున్నారు. చాయాపురము, గుంటకల్. ఎందుకంటే వాటర్ అనేవి ఈ ఎల్నినో ప్రభావం వల్ల నీళ్ళు ఎన్ని వస్తాయి, ఎన్ని రావు అనేది చాలామందికి సందిగ్ధతలో ఉన్నారన్నమాట. ప్రజెంట్ అయితే మనకి నిన్న శ్రీశైలం డ్యామ్ కూడా 182 టీఎంసీలకు దగ్గరలో ఉందన్నమాట. ఈరోజు ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను మధ్యాహ్నం అయితే. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు తుంగభద్ర డ్యాంలో 79 టీఎంసీకి కొన్ని తక్కువ అయితే ఉన్నాయన్నమాట. 80 టీఎంసీకి సాయంత్రంకి అయితే చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లడ్ పైనున్న ప్రాంతాలలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రజెంటు మనకు ఈ 80 టీఎంసీ వస్తే వదలాల్సిందే. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ పెట్టుకొని పైన వచ్చిన నీళ్ళన్నీ ఎత్తుతాండ్రి. ఎందుకంటే పోయినసారి గేట్లు భద్రంగా లేకుండా దానికి మనం చూసుకున్నట్లయితే 70-75 టీఎంసీలకి ఎత్తిండ్రు అనమాట. ఈసారి 80 టీఎంసీలైనా కాస్త చూస్తున్నారు. అంటే డ్యాము ఎంత సామర్థ్యం పట్టుకుంటుంది, దాంట్లో మనకు ఎల్నినో, సూపర్ ఎల్నినో వల్ల తాగునీటికి ఏమన్నా వచ్చే ఎండాకాలంలో ఇబ్బంది ఏమైనా పడతామా? ఇప్పుడు ఆల్రెడీ రబీ సీజన్లో ఉన్నాం, ఖరీఫ్ అయిపోయింది. ఇప్పుడు వస్తే ఎన్ని నెలలకి నీళ్ళు ఇస్తామనేది రేపు మునీరాబాద్లో 11వ తారీఖు అయితే మీటింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే సాగునీరు కోసమే ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేసిందనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేపాటికి అధికారులు ఏం చెప్తున్నారంటే ప్రజెంటు ఆ నీళ్లు స్టోరేజ్ని బట్టి ఎంత వాటర్ ఇస్తామో అంత మటుకే పంట పెట్టుకోండి, ఏకకాల పంటలు అయితే వద్దని చెప్తున్నారు. అది ఏ విషయం అనేది రేపు పూర్తిగా అయితే మీకు తెలియజేస్తాను అనమాట. ఇక ఈరోజు వచ్చేపాటికి 43,000 క్యూసెక్స్ అయితే అప్పర్ తుంగా డ్యాంలో కూడా వరద అయితే కొనసాగుతుంది. మొన్న గేట్లు బంద్ చేసింది, నేను ఓపెన్ చేసినారు. ఎందుకంటే కొంచెం కొంచెంగా ఫ్లడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఫ్లడ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చేపాటికి కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఇక శ్రీశైలంకి వచ్చేపాటికి ఆల్మట్టి, జూరాల నుంచి మనకి డ్యాము ఇన్ఫ్లో తగ్గుతుంది. కొంచెం నిన్నటికైతే నేను పెద్దగా చేంజెస్ అయితే లేవన్నమాట. ఎందుకంటే డైలీ ఒక 15-18 టీఎంసీలు వచ్చిన నీరు నిన్నటికి వచ్చేపాటికి 5-6 టీఎంసీలకు వచ్చిందనమాట. అది కొంచెం మళ్ళీ పైన ఎగువనున్న ప్రాంతాలలో వర్షాలు కురిసినట్లయితే మళ్ళీ డ్యామ్కి ఇన్ఫ్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 80 టీఎంసీలకి తుంగభద్ర ఉంది. 181 టీఎంసీ, 182 టీఎంసీల మధ్యన శ్రీశైలం డ్యామ్ అయితే ఉందన్నమాట. 2 డ్యాములు ఇప్పుడు తన సామర్థ్యం ఏదైతే ఉందో 85%, 90% అయితే నిండి ఉన్నాయి. ఒక 10% ఒకటే ఉంది. మనం చూసుకోవచ్చు. ఇంకా 25 టీఎంసీ, 30 టీఎంసీ వచ్చినాయంటే డ్యాము పూర్తిగా నిండే అవకాశం. 25 టీఎంసీ వచ్చిందంటే 105 టీఎంసీకి తుంగభద్ర నిండుతుంది. శ్రీశైలం వచ్చేసి ఆల్రెడీ 182 టీఎంసీలు ఉంది. దీని పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు. 15 ఇక్కడ 32 టీఎంసీ, 30 టీఎంసీ నిండిందంటే పూర్తి సామర్థ్యాన్ని నిండుకొని నాగార్జున సాగర్కి అయితే ఇన్ఫ్లో కొనసాగుతుంది. 40,000 క్యూసెక్స్ అయితే యాడ్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేపాటికి 4 టీఎంసీ, 3 టీఎంసీ యాడ్ అవుతున్నాయి అనమాట. అంటే శ్రీశైలం నుంచే వాటర్ అనేది అక్కడికి పంపింగ్ చేస్తున్నారు జల విద్యుత్కి వాడుకొని. ఇంకా ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.